ఈ నడమ ఎక్కడికి పోయినా సీఎం చంద్రబాబు సార్ మాత్రం జనాభా గురించే బగ్గా మాట్లాడుతున్నాడు. ఉద్యోగాలు చేసుడే కాదు పిల్లల్ని కూడా జల్దిన గానుండ్రని చెప్తూనే ఉన్నాడు. మొన్నట్ల జరిగిన అసెంబ్లీ సమావేశాల సుతం లగ్గమై పిల్లలు పుట్టనోళ్ళ గురించి మా అధికారులు ఎంక్వైరీ చేస్తారని చెప్పిన బాబు సారు ఇవాళ మళ్ళీ మీటింగ్ల సుతం జనాభా గురించి మాట్లాడిండు. మరి ఆడ ఏం మాట్లాడిండు, జనాభా మీద చంద్రబాబు సారు ఎందుకు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడో మనం కూడా అరుచుకున్నాం. టుడే సౌత్ ఇండియా ఈస్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ fertility rate. Tamil Nadu 1.4 or 1.5, 1.6, Andhra is 1.5. Only UP and Bihar are saving India today. They are adding more population. Once we all discussed, population is a major problem. Now population has become a major advantage globally. That is the biggest advantage. ఇన్నరా బాబు సార్ ఏమన్నాడో? సౌత్ ఇండియాలో ఇప్పుడు సంతానోత్పత్తి ఎక్కువ లేకపోవడే సమస్యనట. తమిళనాడు, ఏపీల జనాభా ఎక్కువ పెరుగుతలేదు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలే దేశాన్ని కాపాడుతున్నాయి. ఒకప్పుడు జనాభా సమస్య గాని ఇప్పుడు మాత్రం జనాభానే పెద్ద ఆస్తి అని చెప్పుకొచ్చిండు. సౌత్ ఇండియాలో ఎక్కువ మందిని కనలేకపోతున్నారు గాని యూపీ, బీహార్ల మాత్రం ఎక్కువ మందిని గాని దేశాన్ని కాపాడుతున్నారని అనుకొచ్చిండు. మద్రాస్ ఐఐటీలో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిటీ కార్యక్రమానికి హాజరుపడ్డ సీఎం చంద్రబాబు సారు ఇట్లా మాట్లాడిండు. మొత్తానికైతే చంద్రబాబు సార్ మాత్రం ఎక్కడికి పోయినా జనాభా పెంచాలనే దాని గురించే మాట్లాడుతున్నాడు. జనాభా అనేది గొప్ప ఆస్తి, దాన్ని మంచిగా వాడుకుంటే దునియాలో మనమే నంబర్ 1 అవుతామని అంటున్నాడు. సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం, ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే థీరీకి వస్తారు. దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం, ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే 400-500 సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు. ఇన్నరా ఇప్పటికైనా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు మేల్కోకపోతే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాది రాష్ట్రాలకు జనాలు వలసొచ్చే పరిస్థితి వస్తదని చెప్పుకొచ్చిండు. కాబట్టి జనాభా మీద అందరూ దృష్టి పెడితే రాబోయే సంవత్సరాల్లో ఇండియానే ప్రపంచాన్ని శాసిస్తదని అన్నాడు. ఈ నడమ చంద్రబాబు సార్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎక్కువ మంది పిల్లలు కనేటోళ్ల కోసానికి ఏమైనా కొత్త స్కీములు తెచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు బాబు సారు మాటలను ఇంటున్నోళ్ళు. చూడాలి మరి అట్లేమన్నా ఆలోచన చేస్తాడో ఏం కథను. మైక్ ముంగట్కత్తే మాటలతోనే ప్రతిపక్షాల మీద దాడి చేసే మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఇవాళ ఇంకో కొత్త అవతారం ఎత్తి ఆయన లోపటున్న సత్తా ఏందో చూపించిండు. మంత్రి పొన్నం సారు లోపట రాజకీయ కళ కాకుండా ఇంకేమున్నది అని అంటారా? చలో వార్త రానే బట్టే నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడు. చూసిండ్రా, పెయి మీదకి కరాటే బట్టలు రాగానే పోటీకి సిద్ధమన్నట్టే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న ఎట్లా తలబడుతున్నారో. మరిగా ముచ్చట ఏందంటే గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో జాతీయ కరాటే ఛాంపియన్షిప్ పోటీలను చాలు చేసే కార్యక్రమం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారుకు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నకు కరాటే బ్లాక్ బెల్ట్ ను జాతీయ కరాటే ఛాంపియన్షిప్ ను నిర్వహిస్తున్నోళ్ళు ఇచ్చిర్రు. ఈ బ్లాక్ బెల్ట్ ప్రథమ ఇయ్యంగానే ఇట్లా ఇద్దరికిద్దరు తలబడ్డరు అన్నట్టు. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సార్ మాట్లాడుకుంటా మన ప్రభుత్వం నిఖత్ జరీన్ సిరాజ్లకు ప్రభుత్వ ఉద్యోగాలతో నట్టుగా సహాయం కూడా చేసింది. అట్లనే ఈ కరాటే పోటీల్లో పాల్గొనేటోళ్లు జాతీయ స్థాయిలనే కాదు అంతర్జాతీయ స్థాయికి పోయినా ముఖ్యమంత్రిని ఒప్పించి మరీ సహాయం అందిస్తామని అన్నాడు. ఇగటు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుకుంటా तेलंगाना प्रदेश सरकार ने यंग इंडिया स्पोर्ट्स स्कूल यूनिवर्सिटी खोलने का फैसला किया और इसका कार्रवाई चल रहा है। हर जिला में
स्पोर्ट्स से एंकरेज करने के लिए रिसेंटली सीएम कप का टूर्नामेंट हुआ और पूरा इंफ्रास्ट्रक्चर बनाते हुए हर जिला में स्टेडियम बनाने के लिए जो हर गांव में प्ले ग्राउंड है उसको भी डेवलपमेंट करने के लिए पैसे इस्तेमाल करते हुए తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ బడ్జెట్ ను ప్రభుత్వం దాదాపు 4 రెట్లు పెంచింది. ఇప్పటికే ఉన్న సౌలతులను వరల్డ్ క్లాస్ రేంజ్ ల పెంచే పని చేస్తున్నాం. అనేక జాతీయ అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సుతం ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పిండు. మొత్తానికైతే ఇయాల జరిగిన కరాటే పోటీల స్పీకర్ ప్రసాద్ కుమార్ సారు, మంత్రి పొన్నమన్న వాల్గొనుట్ల చాలా మంది లోపట ఉత్సాహం పెరిగిందట. మరిగా ఈ పోటీల లెక్కనే భవిష్యత్తులో ఇంకిన్ని జాతీయ అంతర్జాతీయ పోటీలు మన తెలంగాణలో జరగాలని మనం సుతం కోరుకుందాం. తెలంగాణ రాజకీయాలనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ధనసరి అనసూర్య అంటే తెలివనోళ్ళు చాలా మంది ఉంటారు. కానీ మంత్రి సీతక్క అంటే మాత్రం తెలివనోళ్ళు ఎవ్వరు ఉండరు. రాజకీయాల ఫైర్ బ్రాండ్ లేక ప్రతిపక్ష పార్టీలను గడగడలాడించే సీతక్క ఇవాళ కంట నిర్వెట్టుకున్నదుల్లా. ఎప్పటికీ ధైర్యంగా ఉండే సీతక్క ఎందుకు దుఃఖపడ్డది ఏం కథ అనేది తెలియాలంటే మీరు ఈ వార్త పురాగా చూడవచ్చు. అయ్యో పాపం, సీతక్క అట్లా దుఃఖపడుతుంటే చాలా బాధ అనిపిస్తున్నది కదా. మరి సీతక్క ఎందుకు ఇట్లా బాధపడుతున్నదంటే, సీతక్క పెనిమిటి కామ్రేడ్ కుంజరామన్న వర్ధంతి అల్లా ఆయనను దలుచుకొని గిట్ల దుఃఖపడ్డది. ఆదివాసీ లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకుడు కుంజరామన్న 20వ వర్ధంతి కార్యక్రమాన్ని మైబాద్ జిల్లా కొత్తగూడ మండలం మోకాళ్లపల్లి ఊళ్ళో ఏర్పాటు చేసిండ్రు. ఈ కార్యక్రమానికి హాజరుపడ్డ విమలక్క, రామన్న చేసిన ఆదివాసీ పోరాటాలను యాదికి తెచ్చుకొని ఇద్దరికిద్దరు బాధపడ్డారు. ఆదివాసీ పోరాటంలో అమరులైనోళ్లను విమలక్క ఇట్లా దలుచుకున్నది. ఈ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడిన మంత్రి సీతక్క, ఉద్యమాలలో నేర్చుకున్నటువంటిదే ఈ రోజు పేదల కోసమైనా, ఆదివాసుల కోసమైనా, అట్టడుగు వర్గాల కోసమైనా సేవ చేయాలన్నటువంటి దృక్పథం రావడానికి మరి రామే కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంత్రి సీతక్క రాజకీయాలకు రాకముందు అన్నల పార్టీల తిరిగింది కదా. అప్పుడే ఆదివాసీల కోసం ఎట్లా పనిచేయాలి ఏందనేది సీతక్క పెనిమిట్ నుంచి నేర్చుకున్నదట. ఇక రామన్న చూపిన ఆ పోరాట బాటల్నే ఇప్పుడు పేద ప్రజలకు మేలు చేస్తున్నానన్నది. ఈ రోజు ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా నాకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయంగా అంటే న్యాయం జరిగే విధంగా, హక్కులు అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో మంత్రి ఉన్నా కాబట్టి వీలైనంత వరకు మంచి చేస్తానని చెప్పుకొచ్చింది. ఇక నేను ఏదో ఒక ఎన్కౌంటర్లో పోయేదాన్నే, నాకు ఇది పునర్జన్మ కాబట్టి ఈ జీవితం అంతా ప్రజల కోసం పనిచేస్తానని చెప్పుకొచ్చింది. ఈ రోజు ఈ స్థాయికి అంటే ఇది ఒక రెండో జన్మ, పునర్జన్మ, రెండో లైఫ్, సెకండ్ లైఫ్ అని చెప్తా నేను, బోనస్ లైఫ్ అని చెప్తా. అంటే నేను కూడా ఏదో ఒక ఎన్కౌంటర్ లోనో ఎక్కడో చనిపోవాల్సినటువంటి వాళ్ళమే, కానీ ఈ రోజు బతికి ఇలా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈ ఉన్న జీవితాన్ని మరి ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథంతో రాజకీయ రంగంలో అడుగుపెట్టి మరి ఈ రోజు రాజకీయంలో కూడా ఈ స్థాయికి ప్రజలు అందించే బలంతోని పేదరిక నిర్మూలన, ఆదివాసీలు, అట్టడుగు వర్గాల హక్కుల రక్షణ కోసం కడదాకా నిలబడతానని చెప్పుకొచ్చింది. బడుగు జీవుల బతుకులు మారలనని గన్ను బట్టి అడవి బాట పట్టిన సీతక్క ఇప్పుడు బడుగు జీవుల రాతే మార్చే మంత్రి పదవిలు ఉన్నది కాబట్టి సీతక్క అనుకున్నట్టే పేదల కోసానికి పనిచేసి పేదల కష్టాలు తీర్వాలని మనం సుతం కోరుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భార్య వేరేటైనను ప్రేమించిందని తెలిసి ఆమెను ఆయనకే ఇచ్చి లగ్గం చేసిన ఓ త్యాగమూర్తి గురించి మన రచ్చబండ ముచ్చట్లల్లో నిన్న చెప్పుకున్నాం కదా. ఈ గియ్యాల కూడా గసుంటి ఒక ముక్కోనపు ప్రేమ ముచ్చట్ని పట్టుకొచ్చినాం. కాకుంటే ఈ కథ మాత్రం ఎవ్వరు అనుకోని మలుపులు తిరిగి ఆఖరికి ఏమైందో చూద్దాం.
ఈ సీన్ చూడంగానే మీకు ముచ్చటైందనేది సాముజయ్యే ఉంటది. అవును, మీరు ఊహించింది నిజమే. ఒకటే ముహూర్తానికి ఒకటే మండపంలో ఇద్దరిని లగ్గం చేసుకున్నాడు ఈ తమ్ముడు. ఈ మోతెవరి ఇద్దరిని లవ్వాడిండట. ఈ ముచ్చట ఇద్దరమ్మాయిలకు తెలిసినా వాళ్ళు సుతం ఏమనలేదట. ఆఖరుకు ఇద్దరిని ఒకటే పరి లగ్గం చేసుకోమని అన్నారట. ఈ తమ్ముడు సుతం మీ ఇద్దరికి ఇష్టమైనప్పుడు నాకేం ఇబ్బంది లేదు, ముగ్గురం కలిసే బతుకుదామనుకొని ఇట్లా ఒకటే నాడు లగ్గం చేసుకున్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ ఊళ్ళే జరిగింది పెండ్లి. పిలగాని పేరు సిడాం సూర్యదేవ్. పెండ్లి పిల్లల పేర్లు లాల్ దేవి, జలకర్ దేవి. ముగ్గురు కలిసి దిగిన ఫోటో ముగ్గురు పేర్లతోని లగ్గం కారట్లు అచ్చయించి వంచితే ఇప్పుడు ఈ వార్త మస్తు వైరల్ అవుతుంది. మామూలుగా లగ్గానికి వచ్చినోళ్ళు మీరిద్దరు మళ్ళొచ్చే ఏడాది వరకు ముగ్గురు కావాలని దీవిస్తారు. మరి ఇళ్లను మాత్రం మీ ముగ్గురు 5గురు కావాలని దీవించినరో ఎట్లనో తెలియదు గాని 30-35 ఏళ్లు దాటినా పెళ్లిగాని ప్రసాద్లు ఈ ముచ్చట తెలిసి మస్తు ఫీల్ అవుతున్నారట. అరే ఏంద్ర స్వామి, మాకొక్కలు చుతం దొరుకుతలేరంటే నువ్వేంద్ర నాయన ఒకటే పరి ఇద్దరిని చేసుకున్నావు అని ఫ్రస్ట్రేషన్ ల కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ కొంతమంది మొగ పురుషులు ఒక్క భార్యతోనే మేం ఏగలేకపోతున్నామని కళ్ళకు నీళ్లు రాకుండా మస్తు బాధపడుతుంటారు. మరి తమ్ముడు ఇద్దరి భామల ముద్దుల మొగుని లెక్కనే ఉంటాడో లేకుంటే ఇద్దరి మధ్య నలిగిపోతాడో తెలియదు గాని మన రచ్చబండ ముచ్చట్ల తరపున మాత్రం వీళ్ళ సంసారం అన్యోన్యంగా సాగలనని కోరుకుంటున్నాం. మన దేశంలో ఊరూరుకు వాడవాడకో చరిత్ర ఉంటుంది. ఎక్కడ తవ్వకాలు చేసినా పురాతన కాలం నాటి కట్టడాలు ఏదో ఒకటి బయట పడుతూనే ఉంటాయి. అట్లా గిడో ఊళ్ళే ఇల్లు కట్టుకొని ఉండంగా కొన్నేళ్లకు ఆ ఇంటి కింద ఏం బయటపడ్డదో తెలిస్తే మాత్రం మీరు పక్కా పరేషాన్ అవుతారు. కావాలంటే మీరే చూసారు. వాయమ్మనే, చూస్తుంటే ఏ పాటో ఏదో పెద్ద సొరంగమే బయట పడ్డట్టున్నదని అనిపిస్తున్నదిలే. అవు మరి ఏం బయట పడ్డదో చూడుండ్రీ. ఇగో వీళ్ళు పూజలు చేస్తున్న శివాలయమే బయటపడ్డదుల్లా. అవు నిజమే అంటేనేమో నంద్యాల జిల్లా సంజమల మండలం పేరు సోముల ఊళ్ళే బయటపడ్డది పురాతన కాలం నాటి శివాలయం. అది కూడా చిన్న చిన్నగేం లేదు, బందోబస్తుగానే ఉన్నది. అసలు ముచ్చట ఏందంటే పేరు సోముల ఊళ్ళున్న కోట వీధిలా బెస్త మద్దిలేటి అనే అన్నోళ్ళ ఇంటి ముంగట గండి పడ్డదట. ఇక అది చూడనికి భారీగానే ఉండే వరకు ఏందబ్బా అని దాని పరీక్ష పట్టి చూస్తే ఆ ఇంటి కింద ఈ పురాతన శివాలయం బయటపడ్డదట. ఇక ఈ ముచ్చట ఊరంతా పాకే వరకు ఈ పురాతన శివాలయాన్ని చూడడానికి జనాలంతా క్యూ కడుతున్నారట. ఇక వాళ్ళుంటున్న ఇంటి కిందనే శివాలయం ఉన్నదన్న ముచ్చట తెలిసి ఇంటిని ఖాళీ చేసి వేరే కాడికి పోయి ఉంటున్నారట. ఇక ఈ శివాలయం పక్కల్నే పెద్ద కోనేరు సుతం ఉన్నట్టు ఆనవాళ్ళుగా నచ్చినాయట. అంటే ఇదివరకు ఆడ పెద్ద గుడి ఉండే ఉంటది, కాలక్రమంలో భూగర్భంలో కలిసిపోయినట్టున్నది. ఇగాడ తవ్వకాలు చేస్తే ఖచ్చితంగా నాటి ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకిన్ని బయటికత్తాయని అంటున్నారు అక్కడి జనాలు. మొత్తానికైతే ఉగాది పండగకు ముందే ఈ శివాలయం బయటపడే వరకు అక్కడి భక్తులు ఖుషి అవుతున్నారట. పురావస్తు శాఖ అధికారులు పరీక్షలు చేసి అది ఏ కాలం నాటి ఆలయం, దాన్ని కట్టించినోళ్ళు ఎవరు, కాలగర్భంలో ఎందుకు కలిసిపోయింది అనేది విచారణ చేసి తేల్చాలని ఆ ఊరోళ్ళు కొందరు అంటున్నారు. చూడాలి మరి దీని గురించి అధికారులు ఏం చెప్తారో. ఏ ప్రమాదాలు జరిగినా తప్పించుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ భూకంపం సునామీలు వచ్చినప్పుడు మాత్రం ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. గసుంటి భూకంపమే ఇవాళ మయంనార్లు వచ్చే వరకు కండ్ల ముంగట్నే పెద్ద పెద్ద భవంతులన్నీ నేలమట్టం అవుడే కాదు, చాలా మంది జనాలు సజీవ సమాధైనరు. మరిగా అసలుకు ఏం జరిగిందనేది మొత్తం మరుచుకుని దంపాను. ఎవలో బాంబులు పెట్టి వేలిసినట్టు క్షణాలనే బిల్డింగ్ ఎట్ల కుప్పగూలిందో చూసిండ్రా. పాపం ఇయాల మయంనార్ల 7.7 తీవ్రతతోని భూకంపం అచ్చటాలకు జనాలంతా ఒకటే పరేషాన్ అయినరు. చూసేది చూడంగానే పెద్ద పెద్ద భవంతులు పేకమేడ లెక్కనే కుప్పగూలినాయి. దీంతో జనాలంతా బుగులు పట్టి బయటికి పరుగులు తీసిండ్రు. ఈ భూకంప కేంద్రం సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులున్నదని యుఎస్ జియోలాజికల్ సర్వే తేల్చింది. భూకంపం జయంగా గీ ట్రైన్ ఎట్లుగుతున్నదో చూడుండ్రీ.
ఈ భూకంపం జయంగా సముద్రం అంతా అల్ల కల్లోలమై అలలు మస్తు ఎగిసి పడుతున్నాయి. అటు పొరుగునున్న థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ల సుతం ప్రకంపనలు బగ్గనే అచ్చటాలకు అక్కడ అన్ని తీర్ల సేవలను బంద్ పెట్టిర్రట. ఇగటు చైనాలున్న యునాన్ ప్రావిన్స్ ల సుతం 7.9 తీవ్రతతోని ప్రకంపనలు వచ్చినట్టు బీజింగ్ భూకంప సంస్థ చెప్పింది. ఈ భూ ప్రకంపనల ప్రభావంతోని మాండలే నగరంలో ఉన్న ఐకానిక్ వంతెన కూడా కుప్పగూలింది. ఈ భూకంపం జయంగా కూలిన పెద్ద పెద్ద భవంతుల కింద ఎంతమంది చిక్కుకొనున్నారో ఎంతమంది జీవిడిచిరో చెప్పలేకుంటనే ఉన్నది. ఇక మయన్మార్ రాజధాని నేపిడాల కొత్తగా గట్టిన 1000 పడకల ఆసుపత్రి కూడా కుప్పగూలింది. దీంట్లో చాలా మంది ఉన్నారు కాబట్టి ప్రాణ నష్టం ఎక్కువనే ఉంటదని అనుకుంటున్నారట. భూకంపం వచ్చి అల్ల కల్లోలమైన మయన్మార్ ఇప్పుడు ప్రపంచ దేశాల సాయం కోసం చెయ్యి జాపింది. మానవతా దృక్పథంతోని మాకు సాయం చెయ్యాలని అడుగుతున్నది. ఇగటు థాయిలాండ్లున్న భారతీయులకు సాయం చేయనీకి మన దేశ ఎంబసీ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సాయం అందిస్తున్నది. ఈ భూకంపం ఎఫెక్ట్ మన దేశం మీద కూడా కొంచెం పడ్డది. మేఘాలయ, కలకత్తా, ఇంపాల్, ఢిల్లీల ప్రకంపనలు వచ్చినాయట. ఇక మేఘాలయాల మాత్రం భూకంప తీవ్రత 4.0గా నమోదైందట. మరిగా భూకంపం జయంగా చాలా నష్టపోయిన మయన్మార్ బ్యాంకాక్ తొందరగా కుదురుకోవాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం. ఇగో ఇవులా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్తుగా ఉన్నాయిలే. దినం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. సరేనా? ఉంటాం. నమస్తే.